ఈ పర్టిక్యులర్ సెషన్‌లో మనం సీబాన్ గురించి చూద్దాం. అలాగే మనం ప్రీవియస్‌గా చూసుకున్నాం కదా! మ్యాట్‌ప్లాట్‌లిబ్. దాంట్లో కొంచెం ఎక్స్‌టెన్సివ్ ఫీచర్స్ అయితే ఉంటాయి మనకి సీబాన్‌లో ఏదైతే బాక్స్ ప్లాట్ క్రియేట్ చేయడం గాని, అవన్నీ మనం సీబాన్‌లో అయితే చేయొచ్చు. సో, ఈ సీబాన్ గురించి చూద్దాం. సేమ్ డేటా విజువలైజేషన్ టూలే ఇది కూడా మ్యాట్‌ప్లాట్‌లిబ్‌కి సిమిలర్ గానే ఉంటది. సో, బేస్డ్ ఆన్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ దట్ ప్రొవైడ్స్ హై లెవెల్ ఇంటర్ఫేస్ ఫర్ డ్రాయింగ్ అట్రాక్టివ్ అండ్ సేమ్ అదే ఏదో ఒక చెప్తుంటది డెఫినిషన్ అంటే. డెఫినిషన్ వద్దు మనం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ మీద చూద్దాం. ఇంపోర్ట్ సీబాన్ యాజ్ ఎస్ఎన్ఎస్. సో, నేను సీబాన్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర అది ఇన్‌స్టాల్ అయ్యి లేకపోతే పిప్ ఇన్‌స్టాల్ సీబాన్ అని చెప్పి మీరు టైప్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా ఈ కోడ్ బ్లాక్ పైనే. సో, నేనేం చేస్తానంటే ఆహ్, కొన్ని బేసిక్ ప్లాటింగ్ అయితే చేస్తాను. బేసిక్ ప్లాటింగ్ టిప్స్ అని ఒక డేటా తీసుకుంటాను. ఇది ఇన్‌బిల్ట్ డేటా అయితే ఉంటది మనకి ఏదైతే సీబాన్ లైబ్రరీలోనే అంటే సీబాన్‌లో కాదు అంటే లోడ్ అండర్‌స్కోర్ డేటా సెట్స్ అని చెప్పి మనకి ఉంటది. దాంట్లో ఈ డేటా సెట్స్ అన్ని కొన్ని ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి మనకి. దాంట్లో నుంచి నేను టిప్స్ డేటా సెట్‌ని అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ఈజీగా తీసుకోవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. సో, టిప్స్ డేటా సెట్‌ని తీసుకున్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టిప్స్ డేటా సెట్‌ని మ్యాట్‌ప్లాట్‌లిబ్ మోడో తీసుకుందాం మనం. స్కాటర్ ప్లాట్‌నయితే క్రియేట్ చేద్దాం ఫస్ట్. స్కాటర్ ప్లాట్ ఇంపోర్ట్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ డాట్ pyplot pyplot as plt sns dot scatter plot x is equals to total bill total underscore bill సేమ్ ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఉందో అదే మనం ఇవ్వాలి. సో, స్కాటర్ ప్లాట్‌లో మనకు కావాల్సింది x వాల్యూ ఒకటి, y వాల్యూ ఒకటి, x యాక్సిస్‌కి ఒకటి, y యాక్సిస్‌కి ఒకటి. ఒకటి టోటల్ బిల్ అని ఇస్తున్నాను. ఇంకొకటి టిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్‌కి ఎన్నైతే టిప్స్ వచ్చాయో మనం దానికి ఇద్దాము. సో, డేటా ఈజ్ ఈక్వల్స్ టు అంటే డేటా సెట్ ఏదైతే ఉందో మనది ఈజ్ ఈక్వల్స్ టు టిప్స్ మనం ప్రీవియస్‌గా రన్ చేసాం గదా! అదైతే వచ్చేస్తది. సో, దీనికి నేనేం చేస్తానంటే ఆహ్, ఆ ఫిగర్ ఏదైతే ఉందో దానికి నేను టైటిల్ అయితే ఇస్తాను. సో, ఈ టైటిల్ ఇవ్వడం ఇదంతా మనం మ్యాట్‌ప్లాట్‌లిబ్ ద్వారానే చేయగలం. స్కేటర్ ప్లాట్ అందుకే మనం దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆఫ్ టోటల్ బిల్ వర్సెస్ టిప్ అంటే ఒక బిల్‌కి ఎంత టిప్ వస్తుందని చెప్పి నేను ఒక స్కాటర్ ప్లాట్‌నయితే తయారు చేస్తున్నాను. సో, పీఎల్‌టీ డాట్ షో షో హ్మ్. బా సో, టిప్స్ స్కేటర్ ప్లాట్ డాట్ స్కేటర్ ప్లాట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. ఓకే. టిప్స్ కాదు. టిప్ దాని పేరు. ఎస్ తీసేస్తే సెట్ అయిపోతది. సో, చిన్న చిన్న ఎర్రర్స్ అయితే వస్తూ ఉంటాయి అందరికి. అందరూ తప్పులు చేస్తూ ఉంటారు. అందులో మనం ఒకడు. సో, ఇట్లా మన స్కేటర్ ప్లాట్ అయితే తయారు చేసేసాం. టోటల్ బిల్ వర్సెస్ టిప్ ఏదైతే ఉందో అట్లా మనం స్కేటర్ ప్లాట్స్ తయారు చేయడం వల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంది? దీని యొక్క రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉందని చెప్పి మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మెషిన్ లెర్నింగ్‌లో మనకి కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఇట్లా ఎక్స్‌ప్లోర్ చేయడానికి. అవి చాలా రకాలుంటాయి. మనం ఒకవేళ చేస్తే మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ దాంట్లో నేనైతే తప్పకుండా కవర్ చేస్తాను. సో, ఇట్లా మనం స్కేటర్ ప్లాట్ తయారు చేసాం. ఇప్పుడు ఒక లైన్ ప్లాట్ అయితే తయారు చేద్దాం. సో, ఎస్ఎన్ఎస్ డాట్ లైన్ ప్లాట్ ఫంక్షన్ నేను వాడతాను. దీంట్లో మనకి కావాల్సింది సేమ్ ఎక్స్ యాక్సిస్‌కి ఒకటి, వై యాక్సిస్‌కి ఒకటి. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైజ్ సైజ్ ఏది సైజ్ ఏదైతే ఉందో సైజ్ తీసుకుంటాను. దాంతో పాటు వై ఈజ్ ఈక్వల్ టు టోటల్ బిల్. టోటల్ టోటల్ అండర్‌స్కోర్ బిల్. డేటా ఏదైతే మన టిప్స్ ఉందో డేటా సేమ్ అదే డేటా ఈజ్ ఈక్వల్ టు టిప్స్. సో, పీఎల్‌టీ డాట్ టైటిల్ దీనికి ఒక టైటిల్ ఇద్దాం. ఏం టైటిల్ ఇద్దాం? లైన్ ప్లాట్ ఆఫ్ టోటల్ బిల్ వర్సెస్ సైజ్ అని చెప్పి నేను ఇస్తాను. సో, తర్వాత పీఎల్‌టీ డాట్ షో ఓహ్! షో స్పెల్లింగ్ తప్పు రాసాం మనం. అలాగే ఇంకొకటేదో మనం ఓకే. టోటల్ అండర్‌స్కోర్ బిల్. అట్లా మనం లైన్ ప్లాట్‌నయితే తయారు చేయొచ్చు. అంటే దీని యొక్క రిప్రజెంటేషన్ ఏంటంటే, ఆ సైజ్ ఏదైతే ఉందో మనకి ఆహ్,
ఇద్దరు కూర్చున్నారా లేదా ముగ్గురు కూర్చున్నారా అనుకుంటా. అంటే నంబర్ ఆఫ్ పీపుల్. దాన్ని బట్టి టిప్స్ ఎలా ఎఫెక్ట్ అయిందని జెప్పి మనం అయితే డిఫైన్ చేసాం. ఎక్కువ మంది కూర్చుంటే ఎక్కువ టిప్ అయితే ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే ఎక్కువ కూర్చుంటే టోటల్ బిల్ ఎక్కువైతే అయింది. సో, టోటల్ బిల్‌కి మనం టిప్ కూడా ఇట్లాగే లైన్ అయితే క్రియేట్ చేసి దాని మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేయొచ్చు. ఏంటి భయ్యా చాలా బేసిక్ కామన్ సెన్స్ కదా! ఇది ఎక్కువ మంది కూర్చుంటే ఎక్కువ బిల్ అయిద్ది కదా! అంటే అయిద్ది. నేను జస్ట్ ఇది రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటదని చెప్పి చూపించడానికైతే చేశాను. సో, కేటగోరికల్ అంటే ఏవైతే మనకి కొన్ని కేటగరీస్ ఉన్నాయో వాటిని కూడా ఒకసారి చూద్దాం. కేటగోరికల్ డేటా మీద చేద్దాం. ఎస్ఎన్ఎస్ డాట్ బార్ ప్లాట్ ఏదైతే ఉందో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డే. ఏ డే అయితే వాళ్ళొచ్చారో, దానివల్ల టోటల్ బిల్ ఎలా ఇంపాక్ట్ అయింది. టోటల్ అండర్ స్కోర్ బిల్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు టిప్స్. పిఎల్టీ డాట్ టైటిల్ ఏం చేస్తానంటే, బార్ ప్లాట్ ఆఫ్ టోటల్ బిల్ డే బై డే. పిఎల్టీ డాట్ షో. సో, థర్స్‌డే, సాటర్‌డే, సండే వచ్చినప్పుడు బిల్స్ అయితే కొంచెం ఎక్కువయింది. సాటర్‌డే, సండే ఎక్కువ తినేస్తున్నారు జనాలు సెలవని జెప్పి. సో, అట్లా మనం రిలేషన్‌షిప్స్ అయితే కనుక్కోవచ్చు. బాక్స్ ప్లాట్ అని చెప్పి మనం మేజర్‌గా వాడుతూ ఉంటాము. డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్స్‌లో లేదా డేటా సైన్స్ ప్రాజెక్ట్స్‌లో, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్‌లో కూడా మనం వాడుతూ ఉంటాం. ఎందుకంటే మనం దీని ద్వారా మనకి ఔట్‌లయర్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఔట్‌లయర్స్‌ని అయితే మనం ప్లాట్ చేయొచ్చు. బాక్స్ ప్లాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. సో, నేను ఆ డేకి టోటల్ బిల్‌కి టిప్స్‌కి ఏదైతే ఉందో సేమ్ ఇదే తీసుకుంటాను. సో, ఇది తీసుకుందాం. సో, ఓకే. 2 సార్లు బ్రాకెట్‌లో అవసరం. సో, దీంతో నేనొక బాక్స్ ప్లాట్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఔట్‌లయర్స్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు థర్స్‌డే వచ్చి అందరూ ఇంత బిల్ చేస్తుంటే కొంతమంది ఎక్కువ బిల్ చేసేసారు. డాలర్స్ అనుకుంటా ఇది యూనిట్స్. సో, ఇట్లాగా కొన్ని ఔట్‌లయర్స్ అయితే వస్తా ఉంటాయి. ఈ ఔట్‌లయర్స్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. దాన్ని ఏవన్నా చేయొచ్చు. మనం అప్‌కమింగ్ మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ చేస్తే దాంట్లో అయితే నేను కవర్ చేస్తాను. సో, అట్లా మనం వీటిని మనం ఔట్‌లయర్స్‌ని అయితే కనుక్కోవచ్చు. సో, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా అంటే సేమ్ ఇదేదైతే ఉందో దీంతో మనం వయలిన్ ప్లాట్ అయితే తయారు చేయొచ్చు. సో, ట్యాగ్ వయలిన్ ప్లాట్ ఎస్ఎన్ఎస్ డాట్ వయలిన్ ప్లాట్ సీబోర్న్ హాస్ నో అట్రిబ్యూట్ స్పెల్లింగ్ తప్పు రాసాం మనం. వయలిన్ ప్లాట్ పిఎల్ఓటి. సో, ఇట్లా వయలిన్ ప్లాట్ అయితే తయారు చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటి భయ్యా అంటే నాకు తెలీదు. ఉంది చెప్పేసాను. సో, దీంతో హిస్టోగ్రామ్స్ గూడా మనం తయారు చేద్దాము. ఎస్ఎన్ఎస్ డాట్ హిస్టోగ్రామ్స్. ఈ హిస్టోగ్రామ్స్ వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి. మనం డిస్ట్రిబ్యూషన్స్ కనుక్కోవచ్చు. లేదా మనకి ఏవైతే హిస్ట్ ప్లాట్. సో, దీన్ని ఒక్క నిమిషం. ఇట్లా వద్దు. ఇదొద్దు. వేరే డేటా చేద్దాం మనం. టిప్స్‌లో ఏదైతే టోటల్ బిల్ ఉందో దాన్ని మనం బిన్స్‌గా అయితే కన్వర్ట్ చేయాలి. టోటల్ బిన్ ఒక 10 బిన్స్‌గా అయితే నేను కన్వర్ట్ చేస్తాను. బిన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 కెర్నల్ డెన్సిటీ ఎస్టిమేటర్ ఏదైతే ఉందో మనం ఆ గ్రాఫ్‌ని స్మూతెన్ చేయడానికి వాడతాం. ఏదైతే ఈ స్మూతెనింగ్ లైన్ ఉంది కదా! ఒకవేళ నేనిది ఇవ్వకపోతే ఏమవుతదో చూద్దాం. అది ఇవ్వకపోతే అది రాదు. ఒకవేళ అది ఇస్తే మనకి ఆ స్మూతెన్ లైన్ ఏదైతే ఉందో అది మనకి వస్తుంది. ఒకవేళ ఈ బార్ గ్రాఫ్స్ ఏమి మనకి అవసరం లేదు అని చెప్పి కర్నల్ డెన్సిటీ లైన్ ద్వారానే మనకి కావాలంటే ఆహ్, ఎస్ఎన్ఎస్ డాట్ ఏడీ ప్లాట్ అని చెప్పి మన ఈ ఫంక్షన్‌లో సేమ్ మన ఏదైతే టోటల్ బిల్ ఇచ్చామో టిప్స్‌లో టోటల్ బిల్ బిల్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో, అట్లా మన డిస్ట్రిబ్యూషన్ అయితే వస్తుంది. మనం ప్రీవియస్‌గా డిస్కస్ కూడా చేసుకున్నాం కదా! నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్, స్క్యూనెసెస్ ఎలా ఉంటాయని చెప్పి సేమ్ అట్లా మనము కొన్ని అయితే కనుక్కోవచ్చు.
ఇంకా కొన్ని విజువల్స్ అయితే మనం చూద్దాము. పెయిర్ ప్లాట్ అని చెప్పి విజువల్ ఎలా అంటే మనకి ఆహ్, రిలేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఫర్ ఈచ్ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ గ్రాఫ్స్ అయితే మనకి వస్తది. పెయిర్ ప్లాట్ ఒక్క నిమిషం. PAIR పెయిర్ ప్లాట్ ఆఫ్ టిప్స్ అనుకుంటే సో, చూసారా మనకి డిఫరెంట్ డిఫరెంట్ విజువల్స్ అయితే వచ్చేసినాయి. స్కాటర్ ప్లాట్ వచ్చేసింది. బార్ గ్రాఫ్స్ వచ్చేసింది. అలాగే టోటల్ బిల్‌కి మధ్యలో మళ్ళీ టోటల్ బిల్‌కి, టిప్‌కి, టోటల్ బిల్‌కి, సైజ్‌కి, టోటల్ బిల్‌కి, సైజ్‌కి, టిప్‌కి, సైజ్‌కి టోటల్ బిల్‌కి అట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్‌షిప్స్ అయితే పెయిర్ ప్లాట్ ద్వారా వస్తాయి. అంటే అన్నీ ఒక హోల్ మిక్స్చర్ లాగా. సో, మనం ఏం చేద్దాం ఇంకా కొన్ని చూద్దాము. ఈ టిప్స్ డేటా సెట్ ఏదైతే ఉందో. కొన్ని కోరిలేషన్స్ దాంతో పాటు హీట్ మ్యాప్ ఎలా కనుక్కోవాలో కూడా చూద్దాము. సో, హీట్ మ్యాప్ ఎలా బిల్డ్ చేయాలని చెప్పి చూద్దాం. కోరిలేషన్ ఈజ్ ఈక్వల్స్ టు టిప్స్ ఆఫ్ టోటల్ అండర్‌స్కోర్ బిల్, కామా టిప్స్ సైజ్ సైజ్ డాట్ CORR. ఫస్ట్ నేను కోరిలేషన్ అయితే బిల్డ్ చేస్తున్నాను. కోరిలేషన్ ఓకే. స్కోర్ టిప్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. టిప్స్ డాట్ టిప్స్ నాట్ ఇన్ ఇండెక్స్. ఓహ్! టిప్ సారీ. సో, ఇట్లా మనం కోరిలేషన్‌ని కనుక్కున్న తర్వాత హీట్ మ్యాప్‌నయితే ఒకటి ప్లాట్ చేద్దాము. ఎస్ఎన్ఎస్ డాట్ హీట్ మ్యాప్ ద్వారా మనం అయితే బిల్డ్ చేయొచ్చు. సో, ఇట్లా మనం హీట్ మ్యాప్ బిల్డ్ చేసి దాని యొక్క కోరిలేషన్ ఎలా ఉంది? 1 ఉంటే మనం డైరెక్ట్‌లీ రిలేటెడ్ అలాగే ఇది పాజిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్‌లీ కోరిలేటెడ్ అని చెప్పి అలా మనం క్రియేట్ చేయొచ్చు. సో, ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇవైతే మనం తయారు చేయొచ్చు సీబాన్‌తో. మనం ఏం చేద్దామంటే సేల్స్ డేటా ఏదైతే ఉందో, ఆ సేల్స్ డేటాతో ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ సేల్స్ డీఎఫ్‌నయితే మనం క్రియేట్ చేద్దాం. పీడీ డాట్ రీడ్ అండర్‌స్కోర్ సీఎస్‌వి. సో, దీంట్లో మనం సేల్స్ డేటా ఏదైతే ఉందో డాట్ సీఎస్‌వి ఈ ఫైల్‌ని మనం యాడ్ చేద్దాం. సో, సేల్స్ అండర్‌స్కోర్ డీఎఫ్ డాట్ సీఏడీ హెడ్. హ్మ్. సేల్స్ అండర్‌స్కోర్ సీఎస్‌వి ఓకే. డేటా. సో, నేను ఈ డేటాతో ఏం చేస్తానంటే, మనకి రియల్ వరల్డ్ ఎలా క్రియేట్ చేయొచ్చని చెప్పి ఈ ఆహ్, బార్ ప్లాట్స్ అవన్నీ ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో అయితే చేద్దాము. సో, మనం ఏం చేద్దామంటే, ఒక పర్టిక్యులర్ సైజ్ అయితే తీసుకుందాం. ఫిక్స్ సైజ్. సో, దీంతో మనం ఆ డైమెన్షన్స్ ఎలా ఉండాలని చెప్పి ఇన్‌బిల్ట్‌గా మనం ఫిక్స్ చేస్తున్నాము. సో, 10, 6 అని చెప్పి అనుకుంటాను ఎగ్జాంపుల్‌గా. సో, ఎస్ఎన్ఎస్ డాట్ బార్ ప్లాట్ x ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ కేటగరీ కాపీ పేస్ట్ చేద్దాం. మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ వస్తే ఎర్రర్ అయిపోతది. ప్రొడక్ట్ కేటగరీ y ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ రెవెన్యూ. టోటల్ రెవెన్యూ తీసుకుంటాను. అంటే ఫర్ ఈచ్ కేటగరీ మన రెవెన్యూ ఎలా ఉందని చెప్పి మనం చూద్దాము. బార్ ప్లాట్‌నయితే క్రియేట్ చేసి. సో, మన డేటా వచ్చేసి సేల్స్ అండర్‌స్కోర్ డీఎఫ్ ఈ డేటా. సో, ఎస్టిమేటర్ ఏదైతే ఉందో మనం సమ్ అని చెప్పి తీసుకుంటాం. అంటే టోటల్ వాల్యూ కాబట్టి మనం సమ్ అని చెప్పి తీసుకుంటాం. ఎస్టిమేటర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్. సో, టైటిల్స్ ఏమి పెట్టకుండా అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో, టైటిల్స్ ఏమైనా క్రియేట్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ రెవెన్యూ బై సేల్ అని చెప్పి ప్రొడక్ట్ అని, టోటల్ సేల్స్ అని చెప్పి వస్తది. అట్లన్న ఇవైతే మారుతా ఉంటాయి. మనం తెలిసిందే గదా! అది కూడా చెప్తాను. ఎట్లా అంటే మనకి పీఎల్‌టీ డాట్ టైటిల్‌లో టోటల్ సేల్స్ బై ప్రొడక్ట్
పీఎల్‌టీ డాట్ ఎక్స్ లేబుల్, పీఎల్‌టీ డాట్ ఎక్స్ లేబుల్, ఎక్స్‌లో మనం ప్రొడక్ట్ అలాగే పీఎల్‌టీ డాట్ వై లేబుల్. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, టోటల్ సేల్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో, దాని ద్వారా మనకి ఈ టైటిల్స్ అయితే వస్తాయి. ఇట్లా మనం ఇన్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో మనం డేటా సెట్స్ అనేవి తీసుకొని ఇట్లా అయితే మనం చేయొచ్చు. దానికొక ఎగ్జాంపుల్ అయితే నేను ఇవ్వడానికి ఇది క్రియేట్ చేశాను. సో, ఇట్లా మనం మల్టిపుల్ యూజ్ కేసెస్‌లో మల్టిపుల్ టైప్స్‌గా మనం వాడుతూ ఉండొచ్చు. మీరు కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండండి. వేరే వేరే డిఫరెంట్ డేటా సెట్స్ అయితే తీసుకొని ట్రై చేస్తూ ఉండండి. తప్పకుండా మీరు కూడా కొన్ని కొన్ని ఆహ్, ఇంప్లిమెంట్ చేయగలరు మీ ఓన్‌గా. అట్లా చేస్తూ ఉండే కొద్దీ మీరు నేర్చుకుంటారు. సో, అది ఈ పర్టిక్యులర్ సెషన్ యొక్క ఎజెండా. సో, ఇంకా నెక్స్ట్ సెషన్ కూడా చూడండి. థాంక్ యూ.